Yes, welcome to MB classes 8th class physical science 5th lesson ధ్వనికి సంబంధించి పార్ట్ 2 వీడియో పార్ట్ 1 వీడియో లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లెట్స్ స్టార్ట్. ఒక సెకనులో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పౌనపున్యం లేదా ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడానికి కంపనం అంటారు. అలా ఆ కంపనం ఒక సెకనులో ఎన్ని కంపనాలు చేస్తుందో దాన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. సో పౌనపున్యాన్ని మనం హెర్జులలో కొలుస్తారు. హెర్జ్ గుర్తు ZH. పౌనపున్యం అంటే సెకెనుకు ఒక కంపనము అని అర్థం. పౌనపున్యము అంటే సెకెనుకు ఒక కంపనము అని అర్థం. వస్తువు సెకండ్లో 20 కంపనాలు చేస్తే దాని యొక్క పౌనపున్యము 1/20 హెర్జ్. 1/20 హెర్జ్. సో ధ్వని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? కంపన పరిమితి, పౌనపున్యము. కంపన పరిమితి, పౌనపున్యము. ధ్వని యొక్క ముఖ్య లక్షణాలు కంపన పరిమితి, పౌనపున్యము. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి కంపన పరిమితిని రెట్టింపు చేస్తే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. ధ్వని తీవ్రతను డెసిబుల్స్ అనే ప్రమాణాలలో కొలుస్తారు. 80 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా, ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంది. సో చూడండి కొన్ని ధ్వని తీవ్రతలు. సాధారణ శ్వాస ధ్వని తీవ్రత 10 డెసిబుల్స్. గుసగుసల ధ్వని తీవ్రత 30 డెసిబుల్స్. సాధారణ సంభాషణ ధ్వని తీవ్రత 60 డెసిబుల్స్. రద్దీగా ఉండే ట్రాఫిక్ ధ్వని తీవ్రత 70 డెసిబుల్స్. సాధారణ కర్మాగారము ధ్వని తీవ్రత 80 డెసిబుల్స్. ఇలా కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది, తక్కువగా ఉంటే ధ్వని చిన్నగా. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది, కంపన పరిమితి తక్కువగా ఉంటే ధ్వని చిన్నదిగా ఉంటుంది. పౌనపున్యము ధ్వని కీచుదనము లేదా పిచ్చును నిర్ణయిస్తుంది. పౌనపున్యము ధ్వని యొక్క కీచుదనము లేదా పిచ్చుని నిర్ణయిస్తుంది. ఓకే, కంపన పరిమితిని నిర్ణయించేది ధ్వని తీవ్రత. పౌనపున్యం అయితే కీచుదనం పిచ్ని నిర్ణయిస్తుంది. చూడండి, కంపన పౌనపున్యం ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువ పిచ్ కలిగి ఉంటుంది. కంపన పౌనపున్యం ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువ పిచ్ను కలిగి ఉంటుంది. కంపన పౌనపున్యం తక్కువగా ఉంటే ధ్వని పిచ్ తక్కువగా ఉంటుంది. పక్షి ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. పక్షి ఎక్కువ పిచ్ కలిగినటువంటి ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. సింహం తక్కువ పిచ్ కలిగిన ధ్వనితో గర్జిస్తుంది, కానీ సింహం గర్జన బిగ్గరగా వినిపిస్తుంది. పక్షి శబ్దం చాలా తక్కువగా వినిపిస్తుంది. అంటే ఇక్కడ కీచుదనం పెరిగే కొద్దీ సౌండ్ అనేది, శబ్దం అనేది తక్కువగా ఉంటుంది. పిల్లల స్వరం పౌనపున్యము పెద్దల కంటే ఎక్కువ. పిల్లల స్వర పౌనపున్యము పెద్దల కంటే ఎక్కువ. సో పౌనపున్యం ఎక్కువగా ఉంటే ధ్వని పిచ్ ఎక్కువగా ఉంటుంది. ధ్వని పిచ్ ఎక్కువగా ఉన్నప్పుడు శబ్దము తక్కువగా వినిపిస్తుంది. స్త్రీల స్వర పౌనపున్యము మగవారి కంటే ఎక్కువ. సో దీన్ని బట్టి ఎవరిది ఎక్కువ సౌండ్ వినిపిస్తుందంటే మగవారిది. స్వర పౌనపున్యం ఎక్కువగా ఉంటే కీచుదనం లేదా పిచ్ ఎక్కువగా ఉంటుంది. సో మానవ చెవి 20 హెర్జ్ల కంటే తక్కువ పౌనపున్యం గల ధ్వనులను గుర్తించలేదు, అంటే వినలేదు. ఈ ధ్వనులను వినలేని ధ్వనులు, పరశ్రావాలు అంటే మనం వినలేని ధ్వనులు అని అంటారు. 20 హెర్జ్ల కంటే తక్కువగా ఉన్న ధ్వని మానవ చెవి వినలేదు, వీటిని పరశ్రావాలు అంటారు. మానవ చెవి 20,000 హెర్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం గల ధ్వనులను కూడా గుర్తించలేదు. సో మానవ చెవి వినగలిగే పౌనపున్యము అవధి ఏంటంటే 20 హెర్జ్ టు 20,000 హెర్జ్. ఓకే, కొన్ని జంతువులు 20,000 హెర్జ్ కంటే ఎక్కువ పౌనపున్యం కలిగిన శబ్దాలను వినగలవు. అవేంటివి? కుక్కలు. కుక్కలకు వినికిడి శక్తి ఎక్కువ.
పోలీసులు ఉపయోగించే అధిక పౌనపున్యం గల ఈలలు విజిల్స్ను కుక్కలు వినగలవు, మనుషులు వినలేరు. కుక్కలు వినగలవు కానీ మనుషులు వినలేరు. నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం, కంటిన్యూషన్ పార్ట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్స్.